పడకలతో మనం నిర్మించుకునే పనులు మొదలుపెట్టిన పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గాంధీ హాస్పిటల్, వరంగల్ హాస్పిటల్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఒక 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు 10,000 పడకలు అదనంగా ఈరోజు వినియోగంలోకి పేదలకు సేవలు అందించడానికి, వైద్యం అందించడానికి అందుబాటులో వస్తున్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, వీటన్నిటిని నిధులను వాటికిచ్చి వాటిని కూడా పేదలకు అన్ని రకాల వైద్య సేవలను అందించడానికి ఈరోజు వాటిని కూడా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావాలని, వేగంగా పనులను పూర్తి చేయాలని గతంలో జరిగిన ఎన్నో నిర్ణయాలను నేను రాజకీయంగా విమర్శించదలుచుకోలేదు, కానీ వాళ్ళకు తెలుసు నిజమేందో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటిని సరిదిద్దుకుంటూ ఒక దారిలో పెట్టి ఒక ప్రయత్నం చేసి దామోదర్ రాజనరసింహ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీర్ కానీ బై నేచర్ ఈజ్ అన్ డాక్టర్, సోషల్ డాక్టర్. అంటే సామాన్య సోషల్ డాక్టర్ అంటే పేదవాడికి ఏం సమస్య వస్తుంది, ఆ సమస్యకు ఏం వైద్యం అందించాలని సంపూర్ణంగా అవగాహన ఉన్న దామోదర్ రాజనరసింహ గారిని నేనే స్వయంగా ఈ శాఖ మీరు నిర్వహించాలని పర్సనల్గా వారిని పిలిచి, ఎందుకంటే ఈ శాఖ చాలా విస్తృతమైన సబ్జెక్ట్, ఇదంత ఆశమాసిగా అర్థమయ్యేది కాదు. అర్థమైనా కూడా ఎవ్రీడే ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. ఒకప్పుడు గత్తర ఉండే, మలేరియా ఉండే, రకరకాల జబ్బులు వచ్చినాయి, సడన్గా మన కోవిడ్ వచ్చింది. లేదు ఇట్లా ఎప్పటికప్పుడు ఏ రకమైన జబ్బులు సమాజంలో ఎట్లొస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి ఎవరికీ తెలియదు, రకరకాల ఇవి. అంటే ఈ ఛాలెంజెస్ని ఎప్పటికప్పటికి మంత్రితో పాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. మిగతా ఇష్యూస్ కంటే కూడా ఐటీ పరిశ్రమల కంటే కూడా మెడికల్ అండ్ హెల్త్ అనేది ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని ఎప్పటికప్పుడు చదివితే తప్ప రోజు పరీక్షకు ఐఏఎస్కి ప్రిపేర్ అయినట్టు మంత్రి ఆ రేంజ్లో ప్రిపేర్ అయ్యి అర్థం చేసుకుంటే తప్ప మనకు పేదలకు వైద్యం అందించలేని పరిస్థితి. అందుకే క్వాలిఫైడ్ పర్సన్ ఈరోజు మనకు ఆ శాఖను నిర్వహిస్తున్నాడు. వారు ఇచ్చిన సూచనలు డెఫినెట్గా తప్పకుండా దాంట్లో ఏమేమి ప్రజలకు ఉపయోగపడుతుందో వాటన్నిటినీ స్వీకరిస్తాం. ఇంకా వారు చాలా మీటింగులు కూడా ఏర్పాటు చేసిండ్రు మంత్రి గారు. భవిష్యత్తులో కూడా ఈ అన్ని రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నాం. ఇంకేమైనా సూచనలు ఇచ్చినా తప్పకుండా వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యము విద్య, పేదల వైద్యం, ఈ రెండింటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి